2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ పోలింగ్ సరళి మరియు ఫలితాలపై మేధావులతో చర్చ. మీ దేవా న్యూస్లో. దేవా న్యూస్కు స్వాగతం. ఈరోజు భారతదేశంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ విశ్లేషణ కొరకు మార్కాపురం పట్టణంలోని ప్రముఖులైనటువంటి మేధావులను పిలవడం జరిగింది. వారు ఎస్వికేపి కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ ధర్మనాయక్ గారు, అలాగే మార్కాపురంలో ప్రముఖ లాయర్గా వెలుగొందుతున్నటువంటి శ్రీ కుమార్ రెడ్డి గారు, అలాగే రాజకీయ విశ్లేషకుడిగా ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవంతో మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి లెక్చరర్ అయినటువంటి శ్రీ పత్తి వెంగన్న గారు ఈ యొక్క మన కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వారికి మా హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతూ ఈ యొక్క మార్కాపురం పట్టణంలోని ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాలపై రాజకీయ విశ్లేషణ మన ప్రముఖుల నుండి తెలుసుకోవడం ఎంతో అభినందనీయమని తెలియజేస్తూ, సార్, ఈ యొక్క మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి పోలింగ్ ఏ విధంగా మీకు అనిపిస్తూ ఉంది? దాదాపు మార్కాపురంలో ఈ యొక్క పోలింగ్ ప్రకాశం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లోని అత్యధికంగా పోలైన సందర్భం. దాదాపు 80% పోలింగ్ జరిగింది. ఇది దేనికి సూచించబడుతుంది అని చెప్పగలుగుతుంది? ముందుగా దేవాన్యూస్ దేవరాజ్ గారికి నమస్కారం. మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. 2024 మార్కాపూర్ శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో పశ్చిమ ప్రకాశంలో ముఖ్యమైనటువంటి ఈ నియోజకవర్గంలో 2 రాజకీయ పార్టీలు ప్రముఖంగా పోటీ పడ్డాయి. వాటిలో తెలుగుదేశం పార్టీ తరఫున కన్నుల నారాయణ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ తరఫున ఏవి అన్న వెంకటరాంబాబు గారు పోటీ చేసినారు. వీరే కాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్ ఉన్నాడు. మిగిలినటువంటి వాళ్ళు దాదాపు 27 మంది ఇండివిజువల్ అభ్యర్థులుగా మొత్తం పోటీ చేసినారు. అయితే ఇక్కడ ఎన్నిక అనేటువంటిది చాలా ప్రశాంతంగా జరిగింది. నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులు, ఎటువంటి జరగలేదు. అయితే పోలింగ్ సరళి మాత్రం నాకు తెలిసే దాదాపు 80% పైన ఓటింగ్ జరిగింది. ఇక్కడ ఎన్నిక అనేటువంటిది గవర్నమెంట్కు ప్రతిపక్షాలకు మధ్యన హోరాహోరీ ప్రచారాలు జరిగి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నిక జరగడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికలు రాంబాబు, నారాయణ రెడ్డి వ్యక్తిగతమైనటువంటి విషయాలను ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించినారు. వీరికి తోడు ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్లస్ మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళ యొక్క వ్యక్తిగతం కూడా పనిచేసింది. ముఖ్యంగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు అనేటువంటి అనాది కాలంగా దాదాపుగా మనం ఒక 40-50 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ కేవలం వివి నారాయణ రెడ్డి గారు ఎన్టీ రామారావు టైంలో, నారాయణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు టైంలో ఈ 2 పర్యాలు మాత్రమే తెలుగుదేశం గెలిచింది. మిగిలిన కాంగ్రెస్ పార్టీ, కొలసబే గారు కమ్యూనిస్ట్ పార్టీ, ఇప్పుడు మరో వైసీపీ. అంటే ఈ నియోజకవర్గానికి దాదాపుగా మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ అంత పట్టుదలైనటువంటి, అంటే పటిష్టమైనటువంటి నియోజకవర్గం కాకుండానే మనకు అర్థమవుతుంది. ఇక వ్యక్తిగతంగా రాంబాబుకు విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సర్వేలు చాలామంది చెప్తున్నారు. అయితే దానికి కారణం ఏంటి అంటే రాంబాబు ఇక్కడ ఒక కొత్త అభ్యర్థిగా రావటం, రెండవది ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి కావడం, క్లీన్ చీట్ ఉండటం, పార్టీ క్యాడర్ ఇక్కడ చాలా బలంగా ఉండటం అనేటువంటిది
ఉంది. సార్ మీరు సారు రాంబాబు గెలవడానికి అవకాశం ఉందని డైరెక్ట్గా చెప్తా ఉన్నారు కాబట్టి దాని మీద మీరేమంటారు? అంటే ఒకటి సారు అనుభవంతో కొంత ఉండుండొచ్చు. వాస్తవంలో ఏంటంటే ఇక్కడ మార్కాపురం కాన్స్టిట్యున్సీ సారు గతంలో చెప్పినట్టుగా బివి నారాయణ రెడ్డి గారు, అలాగే కందుల నారాయణ రెడ్డి గారు ఒక టర్మ్, పోతే జంకే వెంకటరెడ్డి గారు ఇండిపెండెంట్గా అని అన్నప్పటికీ ఆయన తెలుగుదేశం సహకారంతో ఆ రోజు మరి నాసరయ్య గారి మీద, అందే నాసరయ్య గారి మీద గెలిచిన సందర్భం, అలాగే కొండారెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆయన గెలిచిన సందర్భం. గెలవడం కూడా దాదాపుగా 22,000 మెజారిటీతో దగ్గరగా గెలవడం జరిగింది. ఆ రోజు నేను సార్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అంతకుముందు గత ఎన్నికలలో కానీ లేదు మేము గెలిచిన కాంగ్రెస్ పార్టీ కొండారెడ్డి గారు గెలిచిన ఎన్నికలలో కూడా కొంత పెద్ద మెజారిటీలు కాకుండా ఏదో 5,000 6,000 మెజారిటీతో గెలిచిన సందర్భం. ఎన్ని పరిస్థితులు మారినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ మన వైఎస్ఆర్ పార్టీ జగన్ గారి నేతృత్వంలో డెవలప్మెంట్ లేదు అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి ఈ కూటమి కానీ అంతకుముందు నుంచే ప్రజల్లో ఒక చర్చ ఉంది. ఇప్పుడు రాంబాబు గారి పరిస్థితి అంతా బాగా ఉండి, అంత మంచి వ్యక్తిత్వం ఉండి అన్నీ ఉన్నప్పుడు అక్కడ గిద్దలూరు నుంచి ఇక్కడికి తీసుకొని రావాల్సిన అవసరం ఒకటి లేదు. రెండు, ఆయన అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఒక నెల ముందు, ఆయనకు ఈ పార్టీ టికెట్ ఇచ్చే నెల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీ చేయటం లేదు ఎన్నికలలో అనేటువంటి సందర్భం కూడా మనం చూసాం. పోతే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే ఈడ ఉన్నటువంటి నాగార్జున రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ నాగార్జున రెడ్డి గారికి వారి తమ్ముడు మూలకంగా కానీ ఇంకొక సందర్భంలో కానీ కొంత మైనస్ పాయింట్లు ఉండడం వల్ల జగన్ గారు వారిని గిద్దలూరు పంపాల్సిన అవసరం లేదు. కాబట్టి 2 నియోజకవర్గాలలో ఉన్నటువంటి గత ఎమ్మెల్యేలు, అంటే ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతున్న ఎమ్మెల్యేలు కొంత వాళ్ళు సరైనటువంటి పెర్ఫార్మెన్స్ ఆ కాన్స్టిట్యున్సీలో చూపలేదు అన్న విషయం మీదనే జగన్ గారు వాళ్ళని మార్చాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి రాంబాబు గారి వ్యక్తిత్వము ఇంకోటి అన్నప్పుడు సరే వ్యక్తిగతంగా రాజకీయ నాయకులను అభిమానించే వాళ్ళు ఉంటారు. సార్ చెప్పడం ఏంటంటే గెలిచే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా ఉంది అనే విషయం లేకొస్తే నారాయణ రెడ్డి గారి పరిస్థితి కూడా బాగానే ఉందని టౌన్ లో విన్నపడుతున్నటువంటి గవర్నర్ కాలనీ బాగానే ఉంది అంటారా, లేకుంటే గెలుస్తారంట? గెలుస్తారని ఏదైనా కూడా సార్ డైరెక్ట్ గా చెప్తున్నారు. ఆయన అనుభవం ఆయనకు ఉంది. మీ విశ్లేషణలో దాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయటం. ఎందుకనంటే నారాయణ రెడ్డి గారికి కూడా ఇప్పుడు అటు ఉన్నటువంటి జవహర్లాల్ కాలనీ ఏరియాలో కానీ, విజయ టాకీస్ ఏరియాలో కానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏవిఎం కాంపౌండ్ ఏరియాలలో కానీ, అలాగే మన పోల్సుబాయ్ కాలనీ ఏరియాలలో కానీ, ఇలా కొన్ని వర్గాలలో కూడా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కొంత రెడ్డి వర్గంలో ఎక్కువ మంది వైఎస్ఆర్కు చేశారు. కానీ ఈసారి ఏమైందంటే సామాజిక వర్గాన్ని చూసుకొని కూడా కొంత ఓటు నారాయణ రెడ్డికి టర్న్ అయిందనే విషయం ఒకటి వస్తుంది. అలాగే జనరల్గా ఏంటంటే వైశ్య కమ్యూనిటీ అని అన్నప్పుడు ఆ కమ్యూనిటీ దాదాపు గంపగుప్తగా మనకే ఓట్లు పడతాయని అనుకుంటారు. కానీ మీరు డైరెక్ట్ చెప్పట్లేదు. అంటే డైరెక్ట్ గా అంటే సారు డైరెక్ట్ వాయిస్ చెప్పేశారు ఇట్లా గెలుస్తారు అని. అది మీరు అంత ఆత్మస్థైర్యంతో లేరంటారా? వాస్తవమే. ఇప్పుడు ఏంటంటే పుదిలి ఏరియా ఉంది, తర్వాత కొనగలమిట్ల ఏరియా ఉంది, తల్లుబాడు ఉంది, అలాగే టౌన్ ఉంది, మార్కాపురం రూరల్ మండలం ఉంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు వేరీ చేసినప్పుడు వాళ్ళ వైపు నుంచి అయినా ఇటువైపు నుంచి అయినా 5-10 వేలతో మేము బయటపడతామనేటువంటి సందర్భం వాళ్ళకు ఉంది. అలాగే వీళ్ళు కూడా విశ్లేషణ, ఎందుకనంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ చోటా లీడర్లు వచ్చి చెప్పినప్పుడు, ఆ గ్రామంలో ఉన్నటువంటి లీడర్లు, లోకల్ లీడర్లు వచ్చి వాళ్ళకి చెప్పినప్పుడు కొంత దాన్ని ఎక్సరైజేషన్ చేసుకొని ఒకవేళ 100 ఓట్లు వస్తాయంటే 200 ఓట్లు వస్తాయని చెప్తుంటారు. అంటే ఈ లేదని 20-25 వేలతో మేము గెలుస్తామని అన్న సందర్భం ఉన్నా, లేదు వైఎస్ ఇటు టీడీపీ వైపు నుంచి 20-25 వేలన్నా మనం దాన్ని ఒక డెఫినెట్గా తీసుకోవచ్చు. 5-10 వేలు అనేది లేదు మేము గెలుస్తామని చెప్పేది అనేది అంటే కరెక్ట్ అనాలిసిస్ కాదని నా అభిప్రాయం. సార్ మీరు చెప్పండి,
80% పోలరైజేషన్ జరిగిన సందర్భంగా సారు ధర్మనాయక్ గారేమో డైరెక్ట్ రాంబాబు గారు గెలిచే ఛాన్స్ ఉందని చెప్పేస్తున్నారు. సారేమో టీడీపీ కి చెందిన కందుల నారాయణ రెడ్డి గారు విన్నింగ్ ఛాన్సెస్ అనేది కొంత అనుమానాస్పదంగా ఉందన్న విధంగా సార్ చెప్తా ఉన్నారు. కానీ నేననేది ఏంటంటే 80% పోలింగ్ సంబంధించి ఇంత భారీ పోలింగ్ జరిగిన సందర్భంగా అది ఏ విధమైన ఆన్సర్ ఇస్తుంది అంటారు? ప్రజల నుంచి అది ఏ విధమైన ఓటింగ్కు సంబంధించి ప్రజలకు ఏ విధమైన సంజాయిషి పోతుంది అంటారు? దాంట్లో ముందుగా దేవా న్యూస్ ఛానల్కి ఈ అవకాశం కల్పించినందుకు స్టూడియోకి పిలిచి మా అభిప్రాయాన్ని సేకరించినారు. తర్వాత ఈ దేవా న్యూస్ ఛానల్ ప్రేక్షకు మహాశైలకందరికీ కూడా నా నమస్కారం. మీరు అడిగినట్లుగా 80% పోలింగ్ అనేటువంటిది నిజంగా రికార్డు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, అందులో ప్రత్యేకించి మహిళలు ఎక్కువ హాజరయ్యారు. ఎందుకు ఆ పోలింగ్ స్టేషన్ గురించి వాళ్ళు ఓటు వేయడానికి వాళ్ళకు మనస్కరించింది అని అంటే వాళ్ళు పొందినటువంటి లాభము, వాళ్ళకు కలిగినటువంటి ప్రయోజనాలు ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. అంటే అధికార పక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీలో లాభాలు పొందినటువంటి ప్రజలు ఉన్నారు, నష్టం పొందిన వాళ్ళు ఎక్కువ మంది లేరు. అంటే మీరు పోలింగ్కు వచ్చిన ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పథకాల వల్ల లబ్ధి పొంది దాని ఆ వరవడిలోనే అందరూ కలిసి ఓటు వేయడానికి వచ్చారంటారా? నిజంగా నేను చెప్తున్నాను, ఇది అక్షర సత్యం, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే. గత ఎన్నికలలో ఇంత పోటెత్తలేదే ఎన్నికలలో, ఇప్పుడు ఎందుకు ఎత్తారు? దాన్ని వ్యతిరేకతని ఎందుకు అనుకోకూడదంటారు? రెండు అనుకోవచ్చు, నేను కాదన్ను. కానీ ఒకటి పాజిటివ్గా ఆలోచించినట్లయితే ఎక్కువగా ప్రయోజనం పొందిన వాళ్ళే మాకు ఈ ప్రయోజనాలు ఏమైనా పోతాయేమో మళ్ళా రప్పించుకోవాలనేటువంటి ధ్యేయంతో పోటెత్తి ఆ పోలింగ్ స్టేషన్ దగ్గరికి స్వతహాగా వచ్చారు. నెగిటివ్ గానీ ఎందుకు అనుకోకూడదు? పెద్ద ఎత్తున వాస్తవంగా పోలింగ్ పెద్ద ఎత్తున జరిగినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటది అనేది ఒక వరవడి ఉంది. ఆ పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది, ప్రజలందరూ ఆ పోలింగ్ కు 80% హాజరైనారంటే ఆ సంకేతాలు యాంటీ గవర్నమెంట్ అని ఎందుకు అనుకో? మీకు ఒక చిన్న విషయం ఇక్కడ చెప్తాను, ప్రేక్షకులకు అందరికీ కూడా చెప్తున్నాను. గత 40 సంవత్సరాల క్రితం పూల సుబ్బయ్య గారి తర్వాత మళ్ళా ఒక నిజాయితీ పరుడైనటువంటి నాయకుడు నాన్ రెడ్డి పక్కన పెట్టేస్తే ఒక నిజాయితీ పరుడైనటువంటి అభ్యర్థి ఇక్కడ సార్ ఒక నిమిషం, నిజాయితీ పరుడు అనడానికి దానికి కొలమానం ఏంటి? ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఉన్నారు, గతంలో కొండారెడ్డి గారు చేసి ఉన్నారు, గతంలో నారాయణ రెడ్డి గారు చేసి ఉన్నారు, జంకే వెంకటరెడ్డి గారు చేసి ఉన్నారు. ఆ చరిత్ర ఎమ్మెల్యేలకు ఉంది. కానీ ఈ యొక్క రాంబాబే నిజాయితీ పరుడు అనడానికి కొలమానం. మంచి ప్రశ్న అడిగారు. దానికి బలబద్ద ఏమంటే అతను 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. చేసిన తర్వాత ఫస్ట్ టైం గెలిచాడు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఉంటాడు, లేకపోతే అసెంబ్లీ జరిగితే అసెంబ్లీకి వెళ్తాడు. ఆ నియోజకవర్గము పుట్టిన తర్వాత అయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరూ పోనటువంటి ఊర్లోకి వెళ్ళాడు. అతను రంగన్న కథవా అని చెప్పేసి ఒకటి కట్టించాడు. అక్కడ ఉన్నటువంటి ఈ వాళ్ళందరికీ కూడా, రైతులకు అందరికీ కూడా మేలు చేకూర్చేటువంటి కానీ రామన్న కథవా దాంట్లో వ్యతిరేకత కూడా ఉంది. వ్యతిరేకత ఉంటది. ఇప్పుడు ఒకటి మంచి పని చేసినప్పుడు అది సార్ చెప్పాలి. మంచి పని చేసినప్పుడు మామూలుగా వేరు చూపించే వాళ్ళు కూడా ఉంటారు, నేను అన్ను. కానీ మెజారిటీ ప్రజలకి మేలు జరుగుతుంది అనేటువంటి విషయం అక్కడ మనం ప్రస్తావన తీసుకురావాలి, దాన్ని మనం గుర్తించాలి. రెండవది, అతను మార్కాపూర్లో నివాసం ఉన్న
ఎప్పుడు 9 గంటలకు బయలుదేరి నియోజకవర్గం చుట్టేసి వస్తాడు. అతను ఇంకోటి ఏంటంటే అతను చేసినటువంటి సేవాభావం తన ఆస్తిని అమ్ముకొని రాజకీయం చేశాడు. ఆస్తి సంపాదించుకోవాలని మాత్రం కాదు. అక్కడ పెళ్లిళ్లకు హాజరవుతాడు, పెళ్లిళ్ళకి ఎవరికైనా డబ్బులు లేకపోయినా ఇచ్చేస్తాడు. పేద పిల్లలు చదువు కావాలంటే వాళ్ళని మామూలుగా మీ ఇటీవల చూసింటారు కూడా, చాలా మంది ఆయన చదువు వల్ల ఇవన్నీ కూడా ఏమంటే అతనికి ప్లస్ పాయింట్. నిజానికి పొలం మీరు పారామీటర్ అని అడిగారు, పారామీటర్ తర్వాత బోర్వెల్ వేయించాడు, మంచినీటి సౌకర్యం, రోడ్లు వేయించాడు, టెంపుల్. మొన్న ఇటీవలనే మన బాలరెడ్డి రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఆయన ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కడితే ఆడి వరకు రోడ్డు వేయించాడు, దానికి ఆర్థిక సహాయం చేశాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా పలుకుతాడు. ప్రతి ఒక్కరి సమస్యను అక్కడికక్కడే మామూలుగా ఆయన ఇది చేస్తున్నాడు కాదు కానీ 15 సంవత్సరాలు గిద్దలూరు నియోజకవర్గం రాజకీయం చేస్తూ కూడా మార్కాపూర్లో నివాసం ఉన్నాడు. అంటే మార్కాపూర్లో రాంబాబు అనేటువంటి వాడు స్థానికుడైపోయాడు. పైపెచ్చు నేను అక్కడ ఎమ్మెల్యే కదా, వీళ్ళకి చేయాల్సిన అవసరం ఏందనేటువంటి ఆలోచన లేకుండా ఎవరైనా పలికేటువంటి డైరెక్ట్ డోర్స్ తీసుకుని వెళ్ళి రాంబాబుతో మాట్లాడవచ్చు. పైపెచ్చు హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తిగా చూసుకున్నారు అంతే. కానీ నారాయణ రెడ్డి గారు కూడా ప్రజల మనిషి, ప్రజల్లో కలిసిపోతాడు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎల్లవేళ ప్రజల్లో ఉన్నాడు, ప్రజలకు సేవ చేస్తానే ఉన్నాడు, ప్రజల సమస్యల కోసం పోరాడాడు అనే పేరుంది. దానికి మరేమంటారు? వినండి చెప్తాను. ఒక చక్కని వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి వ్యక్తి నారాయణ రెడ్డి. కానీ ప్రజా వ్యతిరేకమైన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది. నారాయణ రెడ్డిని మనం వ్యక్తిగతంగా చేయకూడదు. ఎందుకంటే ఆ అబ్బాయి 2 సార్లు ఓడిపోయినా ప్రజలను ఉంటున్నాడు, ప్రజలు చేస్తున్న ఆస్తులు బోధించుకున్నాడు, అన్ని గందరగోళం చేస్తున్నాడు. అయితే ఒక చక్కని వ్యక్తి ప్రజా వ్యతిరేకమైన పార్టీలో పనిచేయటమే ఇప్పుడు ఆయన వ్యతిరేకత. అంటే ప్రజా వ్యతిరేకమైన పార్టీ అంటారా తెలుగుదేశం పార్టీ? ఒక మాట ఏంటంటే వ్యక్తిత్వం లేకి వచ్చినప్పుడు నారాయణ రెడ్డి వ్యక్తిత్వమే కాదు, ఆయన పోరాట పటిమ కూడా. ఎందుకంటే ఆయన సైకిల్ పాదయాత్ర చేశాడు, సైకిల్ యాత్రలు చేశాడు, తర్వాత జిల్లా కోసం కూడా ఆయన పోరాటాలు చేశాడు. ఆయన విషయంలోకి వస్తే ఒక పోరాట పటిమ ఉంది. ఈ సమస్య నాకెందుకు లేనటువంటి వ్యక్తిత్వం కాదు. ఇప్పుడు ఆస్తుల విషయం అమ్ముకొని రాజకీయాలంటే అది సహజంగా జరుగుతున్నదే, అదేమి మనం ఇది కొత్త విషయం ఏం కాదు. సరే పెళ్లిళ్ళకి వెళ్ళడము, లేకపోతే చందాలు గీయడము, దేవాలయాలకు సాయం చేయడము, లేకపోతే ఇంకోటి అన్నీ కామన్గా ప్రతి లీడరు ఏ పార్టీలో ఉన్నా కూడా చేస్తున్న విషయాలే. అవి దానివల్ల మనకేదో వ్యక్తిత్వానికి గొప్ప వికాసం ఏమంటారంటే ప్రజా వ్యతిరేక పార్టీలో ఉన్నాడు నారాయణ రెడ్డి, అందుకనే ఆ పార్టీని ఆయన కామెంట్కు మీరు ఇచ్చే సమాధానం. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిందని, ప్రజల మీద బాగా అవినీతిగా మారిందని, ఆ లీడర్లు కూడా ఒంటెద్దు పోకడలో ఉన్నారన్న విషయంతో ఆయన మంచి అభిప్రాయంతో పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీ మనం చూసాం ఎంత వెల్లువలాగా వచ్చింది, ఏ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఇంకోటి కూడా ఏంటంటే ఆయన నాంది పలికాడు. ఆ రోజు మనం ఇప్పుడు చెప్తున్న సంక్షేమ పథకాలకు ఆయన నాంది గూడు కావాలన్న ఉద్దేశం ఆయనలోనే అప్పట్లోనే ఏర్పడి ఆయన 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, అలాగే ఇల్లు కట్టించాలనే విషయంలో కానీ ఆయన కొన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఆయన 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు అని అంటే మన కేవలం అది ఏదో పార్టీ పనికి మాలింది అయితే పబ్లిక్ పార్టీ అనట్లేదు కదా. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు కానీ, ఆయన విధానాలు కానీ, ఆయన పోకడలు కానీ ప్రజలకు, సామాన్యమైన దళిత ప్రజలకు కానీ, అట్టడుగు ప్రజలకు కానీ ఉపయోగపడేవి కాదు. ఆయన కంప్యూటర్ నొక్కటము, విమానాలలో పోవటం, ఏసీలో కూర్చోవటం, ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే ప్రజా వ్యతిరేకత ఉంటే ఆయన చేస్తారా? అప్పుడు సరైన
అప్పుడు సరైన పార్టీ కాకపోవచ్చుగా. 5 సంవత్సరాల పాలన అని మీరు అన్నారు. అతను 14 సంవత్సరాలు చేసిన ఇతను 5 సంవత్సరాలలో సాధించినటువంటిది అతను సాధించలేకపోయాడు. ఇతను నేను ఫలాన్ని చేశాను, మీరు మీకు న్యాయం చేకూర్చాను లేదా ప్రయోజనం చేకూర్చలేకపోతే నాకు ఓటే కాకుండా. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, కానీ అతను నేనేం చేస్తున్నాడు జగన్ గారు ఒక మాట అంటున్నానండి, నాకు నేను చేసినటువంటి మీ ఇంటికి వస్తే మీరు లాభపడితే, మీరు నా ఉన్న ఏమన్నా ఉపయోగపడితే నాకు ఓటు ఇలా వద్దంటున్నారు. దాన్ని చెప్పి ఎవరు లేరు. నా సమాధానం ఒకటి. నంబర్ 1. రెండవది చెప్తారా మీరు? ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్ అన్నట్టు నా వల్ల లబ్ధి పొందితే, అంటే గవర్నమెంట్ వల్ల, ఆయన వల్లని కాదు, గవర్నమెంట్ వల్ల లబ్ధి పొందితే దానికి తప్పకుండా నాకేదో సహకారం చేయండి, మళ్ళా ప్రభుత్వం వచ్చేటట్టుగా మీరు దీవించండి అని చెప్పి జగన్ గారు అడిగారు. ఓకే, మరి ఒక సంక్షేమ పథకాల వల్ల వ్యక్తిగతంగా ఒక 10,000 అమ్మఒడు లేకపోతే ఇంకొక రకంగానో ఈ సంక్షేమ పథకాలే తప్ప ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ అలాగే మనం చూస్తున్నటువంటి రోడ్లలో ఎక్కడైనటువంటి మార్పులు కానీ లేదు, ఇంకే రకమైనటువంటి స్టేట్ ఎప్పుడైతే 10 సంవత్సరాల క్రితం మనకు విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నదో అదే పరిస్థితుల్లో ఈ రోజు కూడా కొనసాగుతున్నదే తప్ప చెప్పుకునేది ఏంటంటే గ్రామాలలో వచ్చినటువంటి విలేజ్ సెక్రటేరియట్ బిల్డింగులు అలాగే ఆర్వీకలు కొన్ని విలేజ్లు అయినాయి, కొన్ని విలేజ్లు ఇంకా కాలేదు. సరే, అవి తప్ప ఫలానా సంక్షేమము తప్ప ఇంకా వేరే ఇతరత్ర ఏమన్నా ఉందంటే నాకేం కనపడలేదు. ఇంకోటి కూడా ఏంటంటే సార్ అన్నాడు సంక్షేమమే కానీ కనీసం దాన్నైనా అంగీకరించినందుకు సంక్షేమం ధన్యవాదాలు. సంక్షేమం అనేది ఉన్న తర్వాత దాంట్లో అభివృద్ధి అనేది నిశ్చితమై ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే సంక్షేమాన్ని యాక్సెప్ట్ చేసినావో ఆ సంక్షేమం ఎందుకు చేయలేకపోయాడు చంద్రబాబు? దానిలో చెప్పేది కంప్లీట్ కాదా. రెండవది, ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడే విషయం ఏంటంటే 80% మంది ఓటేశారు, ఎవరికి అనుకూలం అని అన్నారు. అక్షరాల సార్తో నేను ఏకీభవిస్తున్నాను ధర్మనాయక్ గారితో, అది తప్పనిసరిగా అధికార పక్షానికి అనుకూలము. ఒకటి, ఇక్కడ రాంబాబును చూసినారా, ఎవరిని చూసినారంటే రాంబాబు అనేవాడు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అభ్యర్థి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చూసి అతని యొక్క సంక్షేమ పథకాలను చూసి అతని యొక్క పనితీరును బట్టి ఇక్కడ రాంబాబుకు ఓటు ఇవ్వడం జరుగుతుంది. ఓటు నంబర్ 2, మామూలుగా ఆయనంతటి నైతిక విలువలు కలిగినటువంటి జంకే వెంకటరెడ్డి గారు ఆయన పూర్తి మద్దతును తెలియజేశారు. మనకు మాజీ శాసనసభ్యుడు, పైగా జిల్లా అధికార పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ఆర్. మీరు మాటకు వస్తే నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారు, నేను కాదని చెప్పట్లేదు, కానీ తెలుగుదేశం పార్టీలో ఆ నైతిక విలువలు లేవంటారా ఈ నాయకుల దగ్గర? నైతిక విలువలు లేవని నేను అంటలేదు, ఆయన ఉన్నాయంటే ఇప్పుడు అంటే రాజు పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డది. దేవరాజానికి ఇంకోటి అయి ఉండొచ్చు. అంటే మీ లెక్క ప్రకారం నారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఐదోసారి కదా, ఐదోసారి పోటీ చేయడం, ఒకసారి గెలవడం జరిగింది అనుకో. సరే, ఓడినా గెలిచినా దాదాపు 25 సంవత్సరాలు మార్కాపురం ప్రజలతో 20 సంవత్సరాలు ఉన్నాడు. రాంబాబు అనేటువంటి కొత్త, ఎప్పుడైనా కొత్త ఒక వింత. ప్రజలు ఒకవేళ రాంబాబు కొత్తోడు కదా ఇంకా మనకి ఏదైనా చేస్తాడని ఆలోచనతో ఓట్లేయచ్చుగా. ఇది పెద్ద లాజిక్. ఎందుకంటే అంటే మీరు పూర్తిగా డైవర్ట్ చేస్తున్నారు మళ్ళీ. కాదు, మీరు ఎందుకు చేస్తున్నారు గురించి వద్దు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు ఓటేశారంటారా? 100% రూరల్ ఏరియాలో 90% మొత్తం సంక్షేమాన్ని గురించి చేస్తున్నారు. పట్టణాలలో చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్ కొందరు ఖచ్చితంగా గవర్నమెంట్ వ్యతిరేకత ఉంది. ఎందుకయ్యా అంటే ఎంప్లాయీస్ నీ ఉద్యోగం నువ్వు చేయాలి అంటే గవర్నమెంట్ వ్యతిరేకం. మీరు దానికి అభివృద్ధి అని అన్నాడు. మెడికల్ కాలేజీ అభివృద్ధి కాదు తీసుకొచ్చాడు. తర్వాత రెండోది, ఇది మామూలుగా హాస్పిటల్కి ఎంతమంది స్టాఫ్ అపాయింట్ చేశారు,
గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి ప్రజలకు కూడా, పేద ప్రజలకు కూడా వైద్యం అందిస్తున్నాడు, విద్యను అందిస్తున్నాడు. తర్వాత ఇంకా అనేకమైనటువంటి సౌకర్యాలు ఇప్పుడు ఇంకొకటి మైనారిటీస్ కి ఇది సాధికార అదే 3 గవర్నమెంట్ మాట్లాడాలంటే 3 ప్రభుత్వాలు మారినాయి ఇప్పటికి. రెండోది వెలుగొండ అదే ఒక మాట, వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి వైఎస్ఆర్ ప్రభుత్వమైన, తెలుగుదేశం ప్రభుత్వమైన పశ్చిమ ప్రాంత ప్రజలకు ఆత్మగౌరవమైనటువంటి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టును నిరాదరణకు గురి చేశారంటారా? లేదా వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటి దానికి మీరు అసలు విషయం మర్చిపోతున్నారు. మిగులు జలాలతో చేసేది. మిగులు జలాలు ఎక్కడొచ్చాయి? మిగులు జలాలు ఎక్కడొచ్చాయి? నేను చెప్తాను సార్. ఇదేమి ఒక ఛాన్స్. అసలు జలాలు కాదు, నికర జలాలు కాదు, నికర జలాలతో కూడినటువంటి జలాశయం. అసలు మనకు వెలుగొండ ప్రాజెక్టు కట్టినటువంటిది గోదావరి నదిలో శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చినటువంటి వరద నీరు ఎక్కువై పొంగిపోతున్నాయి కాబట్టి ఆ పొంగిపోయే సమయంలో మనం ఆ నీటిని తీసుకురావాలనేటువంటిది దాని ప్లాన్ యొక్క ఉద్దేశం. అంతేగాని మనం ఏ నది మీద కట్టలా, ఎక్సెస్ వాటర్ ఏ చెరువు మీద కట్టలా, ఏ చెరువు మీద కట్టలా, ఏ నది మీద కట్టలా. మనకు వరద నీరు వస్తే వరద నీరు తీసుకురావాలన్న ఉద్దేశంతో వరద నీరు ఎటు వస్తాయంటే అక్కడ ఒక గేట్స్ పెట్టి ఆ వరద నీరు వచ్చినప్పుడు ఆ నీటిని ఇక్కడ మళ్ళించాలనేది ప్రాజెక్ట్ యొక్క అయితే నీరు రావాలంటే బెజ్జం కావాలా. సో 2 బెజ్జాలు వేసినారు, 2 బెజ్జాలు పూర్తి అయిపోయినాయి. ఇక్కడ కాలువలు కూడా కొంచెం మధ్యాహ్నం మొత్తం దాదాపు పూర్తయినాయి. అయితే నిర్వాసితులకు 1200 కోట్లు ఇవ్వాలి. జగన్ గారు నేను ఓపెన్ చేసినప్పుడు, జనవరి 6 ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా జూలై నెలలో మీ అందరికి డబ్బులు ఇచ్చి 1200 కోట్లు ఇచ్చేసి నేను నీళ్లు తీసుకొస్తాను కాబట్టి మన ప్రాజెక్ట్ పూర్తి అయినాడు. ప్రాజెక్ట్ పూర్తి కావడం ఏంటండి, బెజ్జా వేసేసి ప్రాజెక్ట్ పూర్తి అయినట్టు. అంతేగాని నాకు నీళ్ళు ఏమని మీరు బిందె నీళ్ళు పోసిన తక్షణ కార్యక్రమంగా మీరు అన్నట్టు ఎక్సెస్ వాటర్ వచ్చే మాట అయితే ఇప్పుడు నీళ్ళు ఇవ్వగలరా? ఇప్పుడే వరదలు రావచ్చు. 3 ప్రభుత్వాల నుంచి ఇదే మాట చెప్తా ఉన్నారు. రావచ్చు కాదు, నేను చెప్తాను ఇది సమానం. రావచ్చు కాదు, ఒకవేళ ఈ రోజు వరదలు వచ్చి ఖచ్చితంగా శ్రీశైలం ప్రాజెక్టు నిండింది అంటే ఆల్ ఆఫ్ సడన్ మిడ్ నైట్ కలిసి వాళ్ళ డబ్బులు ఇచ్చేసి తెల్లారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి. ఎలా ఇస్తారు? జగన్ గారి మాట్లాడినట్టు ఒక్క విషయం ఏంటంటే, ఇప్పటికీ సుమారుగా ప్రాజెక్టు మొదలుపెట్టి 2004లో మొదలు పెట్టారు. ప్రాజెక్టు 20 సంవత్సరాలు గతించింది. దాని బడ్జెట్ ఎంత? 4500 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఖర్చు అయిన అమౌంట్ ఎంత? దాదాపుగా ఇప్పుడు అయింది కూడా 2000 కోట్ల రూపాయల లోపలే కానీ మించి లేదు. ఇవ్వవలసిన బడ్జెట్ ఎంత ఉంది? 2500 ఉంది. నువ్వు బడ్జెట్లో అలొకేషన్ ఎంత వస్తుంది? మనకు వస్తే 250 కోట్లు లేకపోతే 500 కోట్లు. సారేమో ఓవర్ నైటే మొత్తం ఇచ్చేసి తెల్లరేపు నీళ్ళు వస్తాయంటున్నారు. వాస్తవం ఏంది? ఆ రోజు జగన్ గారు ఏం చెప్పారు? మీకు నీళ్ళు ఇస్తే, మీకు ప్రాజెక్టు వెలుగొండ పూర్తి చేస్తే నేను వచ్చి ఏరియాలో ఓట్లు అడుగుతాను. చేసినారంటే ప్రాజెక్ట్ కెనాల్ పూర్తి కాలేదు, కెనాల్స్ కాలేదు. 20 సంవత్సరాలకు జరిగిందేమో 2000 బడ్జెట్. ఇప్పుడు కాకుండా 2500 కోట్ల రూపాయల ఆలోచన విధానంతో ఈ యొక్క ప్రాజెక్టు ప్రజల యొక్క ఆకాంక్ష తీర్చడంలో 2 విఫలమైనారు. ఫస్ట్ మొట్టమొదట ప్రాజెక్టును శంకుస్థాపన చేసేది బాబు గారు. వెంకటరెడ్డి సార్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. బాబు గారు శంకుస్థాపన చేసి వెళ్ళిన తర్వాత 1,50,00,000 రిలీజ్ చేసినారు. 1,50,00,000తో సార్ చెప్పినట్టుగా 2,000 కోట్ల ప్రాజెక్ట్ అయిద్దా? పైపెచ్చు వదిలేసినాడు. ఎందుకంటే ఎర్రగొండపాలెము, మార్కాపూరు, గిద్దలూరు ఇవి ఖచ్చితంగా మనకు వ్యతిరేక నియోజకవర్గాలు కాబట్టి ఇటు చేయకూడదని నెగ్లెక్ట్ చేసినాడు. తర్వాత జరిగింది రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు, ప్రాజెక్టు 3,500 కోట్లు ఇచ్చారు. 20 సంవత్సరాల్లో ఏం సాధించినారన్నారు? 14 సంవత్సరాలు సీఎం ఉన్నాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. 5 సంవత్సరాలే ఇతను ఉన్నది కూడా. పైగా ఖాళీ గల్లా పెట్టే చేతికిచ్చిపోయినాడు.
ఉమ్మడి రాజధాని చెప్తే ఆ రాజధాని నుంచి పారిపోయి వచ్చాడు ఈ రాష్ట్రానికి. తర్వాత పోలవరం ప్రాజెక్టును కట్టేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆ చిత్తశుద్ధితో ఉంటే నేను కట్టిస్తాననేది అతనికి 100 భాగతులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం మీద తన నెత్తి మీద వేసుకొని దాన్ని పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ చేయలేదని మామూలుగా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద ఈ జగన్మోహన్ వెలుగొండ గురించి వస్తున్నాను. వెలుగొండ గురించి శంకుస్థాపన చేసి చెట్లు ముడిసినాయి. రాజశేఖర రెడ్డి వచ్చి చెట్లన్నింటిని తీసేసి కొంత ఫండ్స్ రిలీజ్ చేసి దానికి 13,000 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంటారా? ప్రాజెక్ట్ ఏమీ చేయలేదు. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కావాలంటే పశ్చిమ ప్రాంత ప్రజల ఒక్క మాట ఆత్మగౌరవం. దానికైనా మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఏం సార్ చెప్పారు కదా, రాజశేఖర రెడ్డి గారు వచ్చి 2004లో మళ్ళా రీఫౌండేషన్ వేసిన మాట యథార్థం. అక్కడి నుంచి 10 సంవత్సరాలు ఏ గవర్నమెంట్ ఉన్నది? దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. ఆ తర్వాత వచ్చిందే చంద్రబాబు నాయుడు. ఎప్పుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు కూడా? మనకు రాష్ట్రం విభజన జరిగి సార్ అన్నాడు గల్లపెట్టెలు ఏం లేకుండా ఇచ్చినారు. అంటే విభజన జరిగినప్పుడు ఏం గల్లపెట్టె నిండింది? సరే, విభజన జరిగినప్పుడు ₹1 డబ్బులు లేవు ఈయనకు కూడా. ఈయన రాష్ట్రాన్ని అప్పుడే విభజన రాష్ట్రాన్ని ఆ ఎందుకు వదిలేసి వచ్చాడు? పరిస్థితి ఎందుకు వదిలేసి వచ్చాడు? ఉమ్మడి రాజధాని ఎందుకు వదిలేసి వచ్చాడు? ఈ 5 సంవత్సరాలలో ఆయన 3 లక్షల కోట్ల రూపాయల అప్పుతో వెళ్ళిపోతే ఈయన 9-10 లక్షల రూపాయల అప్పు తయారు చేశాడు. కోవిడ్ జరిగింది. ఇప్పుడు కోవిడ్ అయినా ఇంకొకటి సుమారుగా 6 లక్షల రూపాయలు అప్పు చేశాడు. సంపద చూస్తే డెవలప్మెంట్ ఏం అక్కర్లేదు, జనానికి ఇస్తే అదే డెవలప్మెంట్. అంటే ఇంకా బడ్జెట్ బంద్ చేస్తే పోతే సారు మీరు న్యాయబద్ధంగా మాట్లాడటం లేదు. ఈ శాస్త్రీయబద్ధంగా ఉండాలి. ఏదో విమర్శించే ధోరణిలో ఉండకూడదు. జరిగిందని జరిగినట్టు చెప్పాలా? వాస్తవంగా అయితే మన గవర్నమెంట్ తరఫున ఒక రోజు ఆదాయం వచ్చేసి 400 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి. 3-4 దాదాపు 12,000 కోట్లు నెలకు వచ్చేస్తుంది ఆదాయం. ఇవి వీటితో పాటు మనకున్నటువంటి ఈ పోర్ట్లు అయితే మంచి అయితే ఇవన్నీ చూసి మనకు సంపద క్రియేట్ చేసుకోవచ్చు. మనకు అప్పు అయినా మనకు ఇబ్బంది లేదన్న ఉద్దేశంతో సరే సార్ చెప్పినట్టుగా 2,70,000 కోట్లు తీసుకొచ్చినారు, ప్రజలకు ఇచ్చినారు. అయితే నేను అడిగేది ఒక్క సూటి ప్రశ్న. మనందరం జగన్ను విమర్శిస్తున్నాం. ఏమని? ఈయన తీసుకొచ్చి అప్పు చేసినాడు. ఓకే, నేను కాదన్నా. అయితే అప్పు చేసినటువంటి 2,76,000 కోట్లలో కనీసం ఈ ప్రతిపక్షాలు సిపిఐ కానీ, సిపిఎం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ ₹1 జగన్మోహన్ రెడ్డి తిన్నాడు అని చెప్తే ఈరోజు మేము దాన్ని ఒప్పుకుంటాం. ఇప్పుడు డీబీటీ అంటే పేదలకు ఇస్తున్నాడు. పేదలకి మీకు ఇష్టం లేదా? ఏనండి, డీబీటీ అంటే పేదలకు ఇస్తాను అంటున్నాడు. ఎవరికి? ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ముస్లింలకు, ముత్తుకోలకు, కుంటీలకు, గుడ్డలకు ఇస్తున్నాడు. అది ఏంటో మీకు ఇష్టం లేదా? అంటే ముందు డెవలప్మెంట్ అంటే ఏంటి? ఆకలితో ఉన్నటువంటి బతకడమే డెవలప్మెంట్ అండి. మీకు స్వతంత్రం నుంచి 70 సంవత్సరాలు అది శాస్త్రీయబద్ధంగా మాట్లాడండి. అంటే పేదవాడి గురించి వాడు బతకడం, వాడు మంచి బట్టలు వేసుకుని తిరగడం, వాడు హ్యాపీగా తిరగడం. అందుకే జగన్ అనేది 5 సంవత్సరాలలోనే పేదవాడు మంచి బట్టలు కట్టుకొని తిరిగినాడని, ఈ 5 సంవత్సరాలనే పేదవాడికి విద్య అందిందని, అంతకుముందు ఈ పేద వర్గాలలో నుంచి కానీ ఇంకోటి మధ్యతరగతి వర్గాల నుంచి కానీ ఉద్యోగాలు వెళ్ళింది లేకపోవడం. రాజశేఖర రెడ్డితో ప్రారంభమైంది ఫీజు రీయింబర్స్మెంట్. దానివల్ల ఎందుకంటే చేయలేకపోయినావు? మాట ఇప్పుడు ప్రధాన విమర్శ చర్చ మొదలు ప్రభుత్వం మీద మీరు మొదలు పెట్టిన చర్చ పోయి ఇది ఎక్కడికో మనం వచ్చిన చర్చ ఏంటంటే మార్కాపురంలో జరిగినటువంటి సారస్వతిక ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో పార్టీల యొక్క బలాబలాలు ఏమి, వాళ్ళ గురించినటువంటి చర్చ మనది.
ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పుడు simple కాదు. ఎలక్షన్ అనేది ఈ ప్రజలు ఇంతమంది ఓటేసిన సందర్భంగా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది మన పశ్చిమ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవం అని మనమే ఇప్పుడే అనుకున్నాం. దాన్ని ప్రధానంగా వదిలేసి ఎలక్షన్ ఒక్క మాట నాది ఫస్ట్ ప్రధానంగా రెండు పార్టీలు కూడా ఎలక్షన్లలో ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి ఒక్కరు కూడా ఏ నాయకుడు కూడా ఈ అంశాన్ని కేవలం పథకాల మీదకి పోయినారని నియోజకవర్గాలలో గిద్దలూరు గాని మార్కాపూర్ గాని ఎర్రగొండపాలెంలో గాని అలాగే కనిగిరి కూడా ఈ జలాలు వెళ్తాయి. కానీ దీని గురించినటువంటి చర్చ గాని దీని మీద ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని ఎలక్షన్లకు వెళ్ళిన దాఖలాలు కానీ లేవు. అంటే ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఓపెన్ చేసిన తర్వాత దాని గురించి మన చర్చ ఎందుకు అసలు ఇప్పుడు ప్రభుత్వం నిన్న మిగులు జలాలని వచ్చాయా? సాక్షాత్ ఆకర్షణ ఇస్తానన్నారు దేవరాజు గారు. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారే జగన్ గారే ఓపెన్ చేసిన రోజు ఈ ప్రాజెక్టుకు ఇప్పటికి ఖర్చు పెట్టింది 2,000 కోట్ల రూపాయలు, ఇంకా పెట్టాల్సింది 2,500 కోట్ల రూపాయలు. సార్లు ఇద్దరు కూడా, ఒకసారేమో ప్రిన్సిపాల్ రిటైర్డు, ఒకసారేమో సీనియర్ లెక్చరర్గా రిటైర్డు. వాళ్ళిద్దరూ వారి యొక్క వాదనా పటిమతోటి అసలు విషయాన్ని మర్చిపోయి ఉన్నటువంటి బడ్జెట్ ఇంకా మోర్గా ఇవ్వాలి. సార్ వాళ్ళు లెక్చర్లు కావచ్చు సార్, మీరు కోర్టులో వాదాలు చేసి పేరు గాంచిన మీరు లాయర్లు. 3,500 కోట్ల రూపాయలు ప్రముఖులు అలా నిర్వాసితులకు కానీ, అలాగే కాలువలు, ప్రధానమైనటువంటి కాలువ ఈ రోజుకు పూర్తి కాలేదు. అలాగే సప్లై ఛానల్స్, చిన్న ఛానల్స్ కూడా ఈ రోజుకు పూర్తి కాలేదు. ఇంకా మనం చేయాల్సిన పని ఇప్పుడు చేసిన దానికంటే ఇంకా 60% పక్కన పెట్టుకొని మనం కులాల చర్చ ఈ రాజకీయాలలో వచ్చిందని అన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే ఈ మనకున్నటువంటి పత్రికలలో కానీ, అలాగే మన టెలివిజన్ ఛానల్స్లో కానీ ఈ కులాన్ని ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈ కులాన్ని ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈ కులాన్ని ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కులం వాళ్ళే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, ఇవన్నీ చర్చలు వస్తూ ఉన్నాయి. ఆ చర్చలను మనం ఆపే పరిస్థితి లేదు. ఒక నియోజకవర్గం కోసం మనం ఆపలేము. కాకపోతే చిన్న మాట, మార్కాపురం జిల్లాలో జరిగినటువంటి నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల్లో రెడ్డి వర్గము ప్రధాన పాత్ర పోషించింది. నారాయణ రెడ్డి విజయానికి రెడ్డి వర్గమే ప్రధానంగా పాత్ర పోషించింది. కాబట్టి నారాయణ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే 45,000 ఓట్ల మెజార్టీ, ఓట్ల శాతం ఉన్నటువంటి 45,000 ఓట్లు ఉన్నటువంటి రెడ్డి వర్గం అలాగా కంప్లీట్ గా ఆయనకే చేసింది. కాబట్టి నారాయణ రెడ్డి గెలిచే అవకాశాలు పూర్తిగా ఉన్నాయనేది ఒక పూర్తి వాదన జరుగుతా ఉంది. దానికి సార్ వాళ్ళ సమాధానం నేను కూడా ఒప్పుకుంటాను. వైసీపీ రెడ్డిస్ వైసీపీకే చేసినారు, టీడీపీ రెడ్డిస్ టీడీపీకి చేసినారు. అయితే ఆ జవహర్ నగర్ లో ఉన్నటువంటి కొందరు ఒక 5% రెడ్డిస్ నారాయణ రెడ్డి గారికి నారాయణ రెడ్డి గారికి సన్నిహితం ఉన్నటువంటి వాళ్ళు ఊరికి ప్రచారం చేసి అది నారాయణ రెడ్డికి పనిచేయలేదంటారు. అది నారాయణ రెడ్డికి చెడు తెచ్చినారు. కులాలు పనిచేయలేదు. ఒకటి అంటే నారాయణ రెడ్డి వర్గమైనటువంటి మీ అన్నారాంబాబు సంబంధించినటువంటి సామాజిక వర్గమైనటువంటి వైశ్యులు కూడా కంప్లీట్ గా ఏ పార్టీ కంటే ఆ పార్టీకి, వైసీపీకి, టీడీపీకి చేసిన. అంటే ఇక్కడ ఒక మాట చెప్తాను, దానికి ఒక మాట చెప్తాను. రెడ్డి వర్గం ఏంటంటే జనరల్ గా సార్ ఇంతకుముందే విశ్లేషణలో చెప్పారు, గ్రామాలలో సహజంగా ఎక్కువ గ్రామాలలో రెండు పార్టీలలో కూడా ఎక్కువ లీడ్ చేస్తూ ఉంటారు. అటు టీడీపీలో కానీ ఇటు వైసీపీలో కానీ కొన్ని రెండు వర్గాలు దాదాపుగా విశ్లేషణలో జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు రేపొద్దున వచ్చే స్థానిక ఎలక్షన్స్లో కానీ వాటిల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళు పూర్తిగా కులాన్ని చూసుకొని, కులాన్ని నమ్ముకొని వాళ్ళు ఎలక్షన్లు చేసినా, రాజకీయాలు చేసినా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి అన్ని కులాలను కలుపుకొని పోయే మనస్తత్వాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే జనరల్గా రెడ్డి కాబట్టి నారాయణ రెడ్డికే చేద్దామనేటువంటి ఆలోచన ఉండదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏ గ్రూప్ కు సంబంధించినటువంటి లీడర్లు ఆ గ్రూప్ కే చేస్తారు. ఓటర్స్ కూడా ఈ విషయంలో ఏంటంటే రెడ్డిస్ అనే వాళ్ళు అలా చేయకపోవచ్చు. కానీ
నారాయణ రెడ్డికి కూడా అన్ని గ్రామాలలో బలమైనటువంటి వర్గం ఉంది. అలాగే టీడీపీకి కూడా బలమైనటువంటి లీడర్షిప్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఆయన గెలుపు అనే దానికి కూడా అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకనంటే టీడీపీ మన నియోజకవర్గంలో బలంగానే ఉంది, బలహీనంగా ఏమీ లేదు. వాట్ అబౌట్ ముస్లిం మైనార్టీలకు సంబంధించి మార్కాపురం పట్టణంలో దాదాపు ఈ యొక్క నియోజకవర్గంలో 20,000 ఓట్ల ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వైపు ప్రజలు చూశారంటారా, మైనార్టీ ప్రజలు తెలుగుదేశం వైపు చూశారంటారా? నారాయణ రెడ్డికి మాకు తెలిసిన ఈ యొక్క విశ్లేషణలో నారాయణ రెడ్డి కూడా ముస్లింలలో, ముస్లిం మైనార్టీ ప్రజలలో అపారమైనటువంటి అభిమానులు ఉన్నారనేది ఇక్కడ అక్షర సత్యం. దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? నా సమాధానం మామూలుగా 80 to 90% వైసీపీకి ఓటేశారు. ఎందుకనంటే ఫత్వా జారీ చేశారు. అలా అధికారపూర్వకంగా వాళ్ళ మత పెద్దలు ప్రచారం చేశారు, ఒక మెసేజ్ పంపించారు, మీరు బీజేపీతో అంటకాగింది కాబట్టి తెలుగుదేశానికి ఓటు వేయడం. రెండోది బీజేపీతో అంటకాగింది, వైఎస్ఆర్ పార్టీ కూడా అంటకాగింది కదా. లేదు, అధికారపూర్వకంగా లేదు. ఫత్వా జారీ చేసినారు, బీజేపీకి అనుకూలంగా ఫత్వా జారీ చేసింది కాబట్టి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది. నేను చెప్పేది వినండి, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఏమంటే ప్రతి ముస్లిం కూడా వాళ్ళకు కనపడేది మోడీ కనపడుతున్నారు. ఇక్కడ నిలబడ్డ క్యాండిడేట్ అనేది వాళ్ళకు మామూలుగా సెకండరీ, ప్రైమరీ విషయంలో నేను విభేదిస్తున్నాను సార్. చెప్పండి. చెప్పేది రండి, విభేదించవచ్చు మీరు తర్వాత. నేను చెప్పేది అయిపోయిన తర్వాత మీరు విభేదించాలి. నేను మామూలుగా ఏంటంటే ముస్లిమ్స్ ఎప్పుడు కూడా బీజేపీకి యాంటీ, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నటువంటి ఈ టీడీపీ తర్వాత జనసేన వీళ్ళందరికీ కూడా ముస్లింలు యాంటీ ఉన్నారు ఈ ఎలక్షన్లో. ఇది యావత్ భారతదేశం అంతా కూడా సాగుతున్నటువంటి వేది. ఒక మన మార్కాపురంలో మార్కాపురానికి సంబంధించి రాష్ట్రంలో జరగవచ్చేమో, భారతదేశంలో ఇక్కడ మార్కాపూర్ స్థానికంగా వచ్చే వరకు ముస్లిమ్స్ మనం ఏ మాట కామాట చెప్పుకోవాలా, నారాయణ రెడ్డి ఫ్యామిలీ మీద సింపతి ఉన్నారు. ఖచ్చితంగా 30% నారాయణ రెడ్డి పడుతాయి. అది ఇంకా మనం చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే నారాయణ రెడ్డి చాలా మంచిగా ముస్లిమ్స్ దగ్గర తీసిన పరిస్థితి ఉంది చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు అన్ని సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేసి ఈ రోజుకి రోజు విభేదించలేరు. నీ ఫత్వా ఇచ్చిన ఏమి ఇచ్చినా. సో ఏదేమైనా మీరు అన్నట్టుగా ఒక 65%, 70% వీళ్ళకేస్తే 30% గ్యారెంటీ నారాయణ. అది కూడా కాదు, నేను సార్తో కూడా విభేదిస్తున్నా ఈ విషయం. ఎందుకంటే విజయ్ టాకీస్ ఏరియాలో వాళ్ళు దాదాపుగా వాళ్ళ కుటుంబ సంబంధాల మాదిరిగా, అంటే మామలు అన్నాలు అలా సంబంధాలు వాళ్ళు కొనసాగిస్తూ వచ్చినందువల్ల ఎక్కువ మంది ముస్లిమ్స్ కూడా విజయ్ టాకీస్ ఏరియాలో, పైగా ఆర్థికంగా వెనుకబాటు ఉన్నటువంటి ముస్లిమ్స్ ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతానికి వచ్చారు కొంత ముస్లిమ్స్లో కాస్త ఫైనాన్షియల్గా వాళ్ళు సఫిషియెంట్ ఉన్న ప్రాంతాలు. అలాగే మీరు పూలసుబాయి కాలనీ ఏరియాలు, ఇంకా కొన్ని ఏరియాలలో చూస్తే కూడా ఆర్థికంగా వెనుకబాటు ఉన్నటువంటి ముస్లిమ్స్ ఉన్నారు. సార్ చెప్పినట్టు ఈ ఫత్వాలు ఇవన్నీ కూడా ఆర్థికంగా బాగా బలంగా ఉన్నటువంటి ముస్లిమ్స్లో పనిచేస్తాయేమో కానీ వాళ్ళు ఆర్థికంగా వెనుకబాటు ఉన్న వాళ్ళు అందరితో కలిసిపోయి ఉన్నారు. వాళ్ళు పనులు చేసే దగ్గర కానీ లేకపోతే ఇంకొక విషయం హిందూ ముస్లిము ఎప్పుడైతే అది లేదో నీ ఫత్వాలు ఇవన్నీ వాళ్ళు. జనసేనకు సంబంధించి మీరు ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి మీరు కొంత పనిచేసి ఉన్నారు కాబట్టి మీరు ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి జనసేన తెలుగుదేశం అలయన్స్, ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎంతవరకు ప్రభావం చూపింది అంటారు?
జనసేన మార్కాపురం జనసేన ప్రభావం, ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి జనసేన ప్రభావము ఈ నియోజకవర్గంలో నెగ్లిజిబుల్. ఎందుకనంటే నాయకుడు అతని పనితీరు నచ్చలేదు చాలా మందికి, జనసైనికులకే నచ్చలా. ఎందుకనంటే అతని యొక్క వ్యవహార శైలి, అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నిటిని కూడా వివేకించి ఈరోజు ఈ మార్కాపూర్ డివిజన్ అంతా కూడా చాలా మంది జన సైనికులు మారిపోయారు. పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా పనిచేశారట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2014లో ఏర్పాటు చేసినటువంటి పార్టీని వ్యవస్థీకరణ అనేటువంటి దాన్ని అతను వదిలేశాడు. రెండవది మామూలు కార్యకర్తలను గౌరవించడం కూడా లేదు, కార్యకర్తలను దగ్గరికి తీసుకోవడం కూడా లేదు. చాలా మంది జనసేన నాయకుడే చాలా మంది భంగపడి వచ్చినారు. సాక్షాత్తు మన అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించి నామంచి స్వాములు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఈ నియోజకవర్గంలో కూడా ఏమి మామూలుగా మన జనసేన నాయకుడు కాశీనాథ్ ఉన్నాడు. కాశీనాథ్ ఆఫీస్ ఓపెన్ చేస్తే ప్రారంభోత్సవానికి పిలిస్తే రాదా, ఎక్కడ లేదు ఆఫీస్. మరి అలాంటప్పుడు వాళ్ళ యొక్క దెబ్బతీశాడు కదా. జనసేన కూడా వైసీపీకి చేసినారు, టీడీపీకి చేసినారు. నాయకుడు చెప్పినట్టు కట్టుబడి టీడీపీకి చేసే పరిస్థితి లేదు, అందరూ సమానంగా వాళ్ళకి చేసినారు. సార్ అన్నట్టు అంటే కూటమికి వ్యతిరేకంగా పనిచేసిందంటారా జనసేన? అసలు నీకు దేవరాజు గారు ఈ ఈ విషయంలో ఏంటంటే సార్ వాళ్ళ అభిప్రాయంతో నేను విభేదిస్తూ, ఇప్పుడు వాళ్ళందరూ ఏమైందంటే కొంతమంది లీడర్లు, ప్రాంతీయంగా ఉన్నటువంటి లీడర్లు, వాళ్ళు కూడా జనసేన పార్టీ ద్వారా మనం పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ నాయకుడు ఎవరైతే పార్టీని లీడ్ చేస్తున్నాడో ఆయన ఏమనుకున్నాడంటే మనం అసెంబ్లీలోకి వెళ్ళాలన్నా, మన వాణి మన పార్టీ తరఫున వినిపించాలన్నా, మనం 175 కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేస్తే గెలవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సార్ అన్నట్టుగా పార్టీకి కేడర్ ఇంకా డెవలప్ అవ్వాలి, కార్యకర్తలు లేరు. ఆయన దృష్టిలో ఫైనాన్స్ కూడా లేదని, 100 మంది 1000 మందికి కూడా భోజనాలు పెట్టలేని స్థితిలో ఉన్నామనేటువంటి అభిప్రాయంలో ఆయన ఏం చేశారంటే మీరు అన్నది భోజనాలు పెట్టేటువంటి దైన్యమైనటువంటి పరిస్థితి అతనికి లేదు. ఆయన చెప్పి పార్టీకి కానీ ఆయన అన్నది చెప్పాను సార్. నేను ఆయన ఒక 1000 మంది పెట్టాలంటే కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనము అసెంబ్లీకి వెళ్ళాలి, మన పార్టీ వారిని వినిపించాలి అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ సహకారం మనకు ఉండాలి అనేటువంటి అభిప్రాయం ఆయనలో ఏర్పడి, సరే ఆయనతో పాటు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఆమోదించుకొని వాళ్ళు 21 సీటుకు లేదండి, జైల్లోకి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళి పొత్తు అన్నాడు. ఆ పార్టీ ఆమోదం ఎక్కడుంది నీకు? అది ఎక్కడుంది ఆ పార్టీ ఆమోదం? నువ్వేం చేయాలి? కలిసి వచ్చావు, నీ మనసులో ఏమున్నదో మనసులో పెట్టుకొని దాన్ని ఇక్కడ ప్రతిపాదించు. అది ఫస్ట్ బ్లండర్. మీరు జనసేన తెలుగుదేశం పార్టీ ఇక్కడ కలిసి ఐక్యంగా పనిచేసిందంటారా, పనిచేయలేదంట? డెఫినెట్ గా పనిచేసింది. ఇద్దరు కలిసి పనిచేసినారు, వాళ్ళ కూటమిలో ఉన్నారు, ఓట్లు వైసీపీ కూడా ఇచ్చినారు. అది వ్యక్తిగతం. అంటే వైసీపీ జనసైనికులు మొత్తము పార్టీకి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా జనసేన సైనికులు కూడా, జన సైనికులు 10 మంది 20 మంది ఉంటారు. మేము చెప్పే జనసేన అభిమానులైన ఓటర్స్ ఒక నాయకత్వమైనటువంటిది టీడీపీకి అంటగాగిన ప్రజలు మాత్రం ఓటర్స్ మాత్రం జనసేన ఓటర్ వైసీపీ కూడా అది ఇప్పుడు అది వ్యక్తిగతం. సార్ చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక ఓటర్ అలా జనసేన నాయకులు కంప గుర్తుగా పోయినసారి కాశీనాథ్ గారు పోటీ చేసినప్పుడు వచ్చినటువంటి 5-6 వేలు టీడీపీకి పడలేదు. 100% వైసీపీకి ఓట్లు వెళ్ళిపోయినాయి, చీలినాయి. ఎస్, ఇప్పుడు మీకు చెప్పినట్లు మార్కాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు సరైన పని చేయలేదు. జనసేన నాయకులు పనిచేస్తున్నారు, ప్రజలు వినొద్దు, వాళ్ళు పనిచేశారు. మరి జనసేన నాయకుల మాట వినలేదంటారు. వినలేదు, వాళ్ళు చేయరా, ప్రజలు చేయరా, ఓటర్స్
అంటే ఓటర్స్ టీడీపీ వేస్తున్నారు, జనసేన నాయకుల మాట వినకుండా, పవన్ కళ్యాణ్ మాట వినకుండా వైఎస్పీ పార్టీ మీద అభిమానంతో ఓట్లేస్తారు. 100% వేసినారు. పార్టీ పనిచేయలేదని, పార్టీ నాయకత్వం పనిచేసి ఉండొచ్చు. ఇప్పుడు నాయకత్వం పనిచేస్తే పవన్ కళ్యాణ్ పనిచేయలేదని ఆయన చేసినాడు. నేను చెప్పేది సార్ చెప్పేది ఏమంటే నాయకులు టీడీపీ వైపు బీజేపీ వైపు ఉన్న ఓటర్స్ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ఓటర్స్ ఇప్పుడు ఒక మాట సారం లేదంటే ఒక పార్టీ పరంగా మాట్లాడినప్పుడు నేనేం చెప్పలేదు. ఏంటంటే ఇది పార్టీ పరంగా దయచేసి ఇప్పుడు ఏంటంటే ఏదైనా వాళ్ళు ఉన్నటువంటి పార్టీ పటిష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి సంఖ్య తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా పటిష్టంగా ఉంటారు. నాయకుల ఆదేశాల మేరకు ఖచ్చితంగా జన సైనికులు, జనసేన పార్టీ లీడర్స్ కూడా, అలాగే అభిమానులు కూడా ఖచ్చితంగా వాళ్ళు టీడీపీ పార్టీకి పనిచేశారు తప్ప సార్ అన్నట్టుగా ఏదో వైసీపీ పార్టీకి ఖచ్చితంగా చేస్తారు. అదేం లేదు. ఓటర్ అనేటువంటి వాడు జనసేనలో ఉన్నటువంటి ఓటర్ కూడా వైసీపీకి వేసినారు. అది నా మెయిన్ సింపుల్ గా నేను ఒకటి చెప్తున్నా. మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు విశ్వసనీయత జగన్ మీద ఉంది, కానీ మనకు చెప్పేది ఏంటంటే అతని మీద నమ్మకం ఉంది, నమ్మకం ఉంచారు. తర్వాత వాళ్ళు చెప్పే వాటి మీద నమ్మకం లేదు. చంద్రబాబు చెప్పేటువంటి ఈ కూటమి చెప్పేటువంటి ఆ ప్రణాళిక మీద వాళ్ళకి విశ్వసనీయత లేదు. లేదనేది ఇప్పుడు సార్ ఏదో చెప్తున్నారు, లేదని అనుకుంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా 4,000 రూపాయలు ఇస్తామనేటువంటిది తప్పకుండా ఒక అట్రాక్టివ్గా ఉండేటువంటి పథకమే. ఇప్పుడు 3,000 ఇచ్చేదానికి 4,000 ఇచ్చేదానికి తేడా ఉంది. 14 సంవత్సరాలు ఆయన కూడా 2,000 రూపాయలు లాస్ట్ 2,000 రూపాయలు ఇచ్చిన దాన్నే జగన్ గారు రాగానే కొనసాగించారు. ఆయనే 3,000 రూపాయలు ఫస్ట్ రోజు నుంచి ఏమి ఇవ్వాల. ఆయన కూడా స్టెప్ బై స్టెప్ 250 రూపాయల లెక్క సంవత్సరానికి పెంచుకుంటూ ఫైనల్ గా 3,000 చేశారు. ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చినటువంటి పథకాన్ని జగన్ గారు కొనసాగించారు అంతే తప్ప ఆయన 2,000 ఇచ్చిన తర్వాత రాగానే 3,000 ఇవ్వటం. కానీ ఈ రోజు జగన్ ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, అరియర్స్ తో సహా 3 నెలలు కూడా కలిపి ఫస్ట్ నెలలోనే అంటే జూన్ నెలలోనే మీకు 7,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్తున్నారు. అలాగే 6 గ్యారంటీలు ఒకటి ఇస్తున్నారు. అలాగే వాళ్ళు లేడీస్ కూడా 1,500 రూపాయలు ఒక అమ్మాయికి ఇచ్చేటట్టుగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు. కాబట్టి పథకాలు బాగలేవు అన్ని జగన్ గారికి అనేది మాత్రం కరెక్ట్. ఒక నిమిషం, ఆచరణ సాధ్యము కాని హామీ లేనేవచ్చు. సింపుల్ ఉదాహరణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మిల గారు మా పార్టీ యొక్క అజెండాలో 5 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తాము అన్నది. వాళ్ళ పార్టీ వచ్చేది లేదు, చేసేది లేదు. ఇది కూడా అంతే. అంటే ఆ పార్టీ ఆ పార్టీ అంటే ఒకటి, ఆ పార్టీని ఎప్పుడైతే స్టేట్ విభజన జరిగిందో ఆ రోజే కాంగ్రెస్ పార్టీని ఈ ఆంధ్ర ప్రజలు మర్చిపోయినారు. పోయిన ఎన్నికలలో కూడా వాళ్ళు నిలబడితే వచ్చిన పర్సెంటేజ్ మనం చూసాం. వాళ్ళు 1% కూడా రాలేకపోయారు, 0 చిల్లరలోనే ఉండిపోయారు. ఒకవేళ ఇప్పుడు ఏదన్నా పెరిగినా 1% కాకపోతే 2% వస్తుంది. అంటే అసలే ప్రజలు నమ్మని పార్టీ ఇచ్చేటువంటి హామీలను జనం పరిగణలోకి ఓటర్స్ తీసుకో. ఇది చెందిందే. ఈ రెండు ఏమంటే నమ్మకం లేదు అనేది ఎందుకనంటే అతను పెట్టిన వాటన్నిటిని విమర్శించిన వాడివి, అతని వాటిని నేను పునరుద్ధరిస్తాను, మళ్ళీ నేను ఎక్కువ ఇస్తానని చెప్పడం అనేటువంటిది ఎక్కడ నెరవేర్చలేదు కదయ్యా. గతంలో చెప్పిన నెరవేర్చలేదు, నీ మీద నమ్మకం లేదు. ఆ రోజు విభజన జరిగిన వెంటనే చంద్రబాబు గారికి అధికారం రావడం జరిగింది. ఆయన ఆచరణ చేయాలనుకునే కొన్ని చేయలేకపోయి ఉండొచ్చేమో కానీ అసలు మొదలు పెట్టలేదనడానికి లేదు. ఇప్పుడు ఆయన మొత్తం రుణమాఫీ అనేది చేయలేకపోవచ్చు, కొంత 50%, 75% రిమైనింగ్ చేయలేదు. అంతొద్దు. సింపుల్ గా బాబు గారిని ఎందుకు నమ్మారంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
33,000 ఎకరాలు తీసుకున్నావు. బాబు గారిని నమ్మలేదంటారా? Yes. నారాయణ రెడ్డి గారిని నారాయణ రెడ్డిదే పాపం, నారాయణ రెడ్డిది ఏముంటది, నారాయణ మంచోడే. అయితే పైన చూసి కదా మేము వేసేది. నారాయణ రెడ్డి అయినా రాంబాబు అయినా బాబు గారు కదా ముఖ్యమంత్రి కావాల్సింది, బాబు గారు కదా ముఖ్యమంత్రి కావాల్సింది. వీళ్ళ సేవలు పనిచేసిన సేవలు ప్రజలు పరిగణలోకి తీసుకోలేదు. ఎస్, ఒకటి మీరు బాబు గారిని ఎందుకు నమ్మారయ్యా అంటే నేను చెప్తాను. 33,000 ఎకరాలు రాజధాని తీసుకున్నారు. మోడీ గారు 5,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినారు. మన బాబు గారు ప్రజల మీద అంత అభిమానం ప్రేమ ఉన్నటువంటి వాడైతే 5,000 కోట్ల రూపాయలకు ఎన్ని పర్మనెంట్ బిల్డింగ్లు కట్టవచ్చు, మొత్తం రాజధాని మొత్తం సృష్టించి తీసేయచ్చు. కానీ ఎన్ని 5,000 కోట్లు అయిపోయేదాకా అన్ని టెంపరీ సెక్రటరియట్, అసెంబ్లీ, గవర్నర్ది, ముఖ్యమంత్రి మొత్తం టెంపరీ కట్టి వర్షం వచ్చి నీళ్ళు వచ్చా ఈయన ఎవరు నమ్ముతాడు? జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళని బలవంతులు వాళ్ళ ఎఫెక్ట్ నారాయణ రెడ్డి మీద పడది. తర్వాత సంక్షేమ పథకాలు అతను పెట్టినా వాళ్ళ లబ్ధిదారులకు చేరేదంతా ఇప్పుడు ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తున్నారు. అన్ని వాళ్ళకు ముడుతున్నాయి. ఎవరికి సంక్షేమం తీసేయండి సార్, విశ్వసనీయత అనేది ఇదే కారణం. ఒకప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీకి మార్పు వచ్చింది కాబట్టి డీబీటీ స్కీమ్ ద్వారా పంపొచ్చు. ఇప్పుడు బ్యాంకులలో అకౌంట్ తయారు చేయించి ఇప్పుడు పంపొచ్చు. ఒకప్పుడు సిస్టమ్ కరెక్ట్గా ఉండి ఉండకపోవచ్చు, ఆ టైంలో సిస్టమ్ ఇంత డెవలప్ అయి ఉండకపోవచ్చు. కాబట్టి దాన్ని మనం తప్పుగా పరిగణించలేము. ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నదే ముగింపు. ఎందుకంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఉండాలని చాలా మంది రెడ్డిస్ కోరుకుంటున్నారు. ఈ పశ్చిమ ప్రకాశంలో ఉన్న వాళ్ళే కాదు, రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి రెడ్డి అతన్ని మళ్ళా సీఎంగా కొనసాగించాలని చూస్తున్నారు. అట్లాగే మార్కాపుల్లో ఉన్న మెజారిటీ రెడ్డిస్ కూడా చూసింగ్ ఎవరు జగన్ని. కాబట్టి ఇది పక్కన చంద్రబాబు ఉన్నాడు అన్నాడు. చంద్రబాబు కేవలం ఎంత మామూలుగా అతను హోరెత్తించినా, వాగ్దానాలు చేసినా, ప్రణాళికలు రూపొందించినా నమ్మే స్థితిలో జనాలు లేరు. దానికి ఒక మాట ఎందుకంటే ఇప్పుడు సార్ ఏమనుకుంటున్నారంటే పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి రెడ్డిస్ కానీ, మార్కాపురంలో ఉన్న వాళ్ళు కానీ, ఇంకెక్కడ ఉన్న వాళ్ళు కానీ అందరు జగన్ గారిని కోరుకుంటున్నారు. సార్ విశ్లేషణలో మొట్టమొదట్లోనే గ్రామాలలో 2 పార్టీలను రెడ్డి గారు లీడ్ చేస్తున్నారని మన ప్రాంతంలో, అన్ని ప్రాంతాలలో కావచ్చు, పశ్చిమ ప్రకాశం పర్టికులర్గా మార్కాపురం కాన్స్టిట్యున్సీలో మరి మనం ఒప్పుకున్న దాంట్లోనే ఒక పార్టీని తెలుగుదేశాన్ని కూడా ఒక రెడ్డి లీడ్ చేస్తున్నాడు. మరి ఆయన పార్టీని ఆయన బలంగానే చూసుకుంటున్నాడు. కాబట్టి రెడ్డి గారు అందరూ కోరుకుంటారనేది రెడ్డిస్ లో ఫీలింగ్ వచ్చిందంటే 42,000 రెడ్డిస్ లో 21,000 టీడీపీకి ఉంటుంది, 21,000 వైసీపీ. నీకు ఫీలింగ్ వచ్చేది ఎవరికి వస్తుంది? వైసీపీ రెడ్డికే కదా. కాబట్టి మనం మాట్లాడుకుంటే వైసీపీ రెడ్డి. ఫైనల్ గా నేనేం చెప్తున్నానంటే ఇది నా చివరి మామూలుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వైఎస్ఆర్సీపీ రాబోతుంది జనాలు. పోతే అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ నిలబడినటువంటి క్యాండిడేట్ అన్న రాంబాబును గెలిపిస్తే ఏదన్నా ప్రయోజనం కలుగుతుంది, నారాయణ రెడ్డిని గెలిపిస్తే పనులు కావు కదా. ఈ కాన్సెప్ట్ అనేటువంటిది కొంతవరకు ఎలక్షన్ కు ముందే సార్ చెప్పేది ఒక ఫీలింగ్ వచ్చి జగన్ గారు గెలవరని, చంద్రబాబు గారు ఓడిపోతారని, జగన్ గారు గెలుస్తారని ఆలోచనతోటే ఓటేశారు. ఇక్కడ రాంబాబుని చేస్తేనే మనకు ఏం జరుగుతుంది. వాస్తవం ఏంటంటే ఇందాక నుంచి చర్చలు కూడా జగన్ చంద్రబాబును చూస్తున్నారే కానీ లోకల్ లీడర్ అనేది ఇప్పుడు దాకా చర్చ జరిగింది. కాబట్టి ఆడ ఈయన గెలిపిస్తేనే జరుగుతుందని ఇది సంక్షేమ గవర్నమెంట్. ఒకవేళ జగన్ గారు వస్తే సంక్షేమ గవర్నమెంట్కి ఎమ్మెల్యేతో పని లేదు. అసలు ఎమ్మెల్యేతోటే పని లేనటువంటి సంక్షేమం ఇప్పుడు దాకా జరిగింది 5 సంవత్సరాలలో. అదే కదా ఎమ్మెల్యేల గ్రీవియన్స్ కూడా. కాబట్టి అది అసలు అది పాయింటే కాదు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే
ఇక్కడ మార్కాపురం ప్రజలు ఖచ్చితంగా నారాయణ రెడ్డిని కోరుకున్నారు కాబట్టి నారాయణ రెడ్డి గెలుపు కూడా అవకాశాలు ఉన్నాయంటారా? అని అంతవరకు గెలుస్తారని నేను ఖచ్చితంగా చెప్పడానికి 4వ తారీఖే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. అది ఎవరి గెలుపైనా కానీ నారాయణ రెడ్డి గెలుపు కూడా ఖచ్చితమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఛాన్సెస్ ఉంటాయంటారు సార్ చెప్పడం ఏంటంటే ఛాన్స్ ఉందని అంటారు. మీరైతే నేను చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమాలు అయితేనేమి, స్థానికమైనటువంటి పరిస్థితులు అయితేనేమి, గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులని ఇవన్నీ అధ్యయనం చేస్తే, విశ్లేషిస్తే ఖచ్చితంగా 100% రాంబాబుకి ఛాన్స్ ఉన్నాయి. విన్ అవ్వడానికి రాంబాబుకి ఛాన్స్ ఉంది. నేను క్లోజ్ చేయలేదు సార్. నేను కూడా సార్తో ఏకీభవిస్తున్నా. ప్రధానమైనటువంటి ఏమంటే ఇక్కడ క్యాండిడేచరు ఈయన అన్నట్టుగా లాయర్ గారు చెప్పినట్టుగా నారాయణ రెడ్డి వ్యక్తిత్వము, నారాయణ రెడ్డి క్యారెక్టరు, నారాయణ రెడ్డి లీడర్షిప్ అన్నారు. ఎవరు చూడాలి, ఏమీ ఎవరు చూడాలి. ఆ లెక్కకు వస్తే అడ్రస్ లేకుండా పోవాలి రాంబాబు ఇక్కడ లేడు కదా, అక్కడ గిద్దలూరులో చేస్తున్నాడు. మరి గిద్దలూరులో ఆయన అక్కడ లీడర్షిప్ అంతా కూడా అక్కడ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ లెక్క ప్రకారం రాంబాబు అడ్రస్ లేకుండా వెళ్ళిపోవాలి కదా సార్. ఒకటి సార్, రాజకీయాలను పరిశీలిస్తే మనం వాస్తవంగా కొత్త క్యాండిడేట్లకు ప్రజలు అవకాశం ఇవ్వాలనేది కానీ, అలాగే ఇంత ముందున్న పాత క్యాండిడేట్లకు అవకాశం ఇవ్వాలనేది కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే పాత క్యాండిడేట్లు 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచే వాళ్ళను చూస్తున్నాం. కొత్తగా పోయి అక్కడ స్థానికం అయినా కాకపోయినా ఎక్కడో ఉండేటి వాళ్ళని ఇప్పుడు విజయసాయి రెడ్డిని తీసుకెళ్ళి సడన్గా అక్కడ పెట్టవచ్చు. లేదు ఇంకొకరిని ఎవరినో ఎక్కడనో ఎన్ఆర్ఐని తీసుకొని వచ్చి విజయవాడలోనో గుంటూరులోనో ఎంపీగా పెట్టవచ్చు. వాళ్ళు గెలవరనే దానికి లేదు. వీళ్ళు స్థానికంగా చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో గెలిచే వాళ్ళు గెలవరనే దానికి అవకాశం లేదు. కాబట్టి కొత్త పాత అనేది కాదు, ఇక్కడ పార్టీల యొక్క వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయత, పార్టీకి ఉన్న విశ్వాసం. అట్టనుకంటే మనకు స్థానిక ఎంపీ గారు ఉన్నారు కదా, ఎక్కడి నుంచి చిత్తూరు వచ్చిండు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు ఆయన క్రేజ్, ఆయన ఇప్పుడు ఒక విన్నింగ్ ఛాన్స్ ఉన్నటువంటి ఎంపీ అయ్యిండుగా. అంటే నిజమే, శ్రీనివాసరెడ్డి గారు కూడా నెల్లూరు నుంచి వచ్చిన వారు. ఇక్కడ ఏమంటే గుణగణాలు, వ్యక్తి యొక్క గుణగణాలు చూడంగా, పార్టీల మీద ఎవరు చూడంగా, అధినాయకుడు ఇప్పుడు వాళ్ళు చూసిన జగన్ చూసి వైసీపీ వాళ్ళు నడుచుకుంటారు, తర్వాత చంద్రబాబును చూసి టీడీపీ వాళ్ళు నడుచుకుంటారు. కాబట్టి అందువలన ఎవరంతటా వాళ్ళు ఆ అభిమానులు అతను గెలుస్తాడనొచ్చు, ఈ అభిమానులు ఆయన గెలుస్తారు. కానీ ఓవరాల్గా మేము పార్టీ రహితంగా, మేము ఒక రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాడిని, తర్వాత ఉపన్యాసకుడిగా పనిచేసిన వాడిని, రాజకీయాలలో కూడా కొనసాగిన వాడిని కొంతకాలం. నా అనుభవం మీద చెప్తున్నాను ఏమిటంటే, ఇక్కడ మామూలుగా ప్రజలు సంక్షేమం కావాలని పోటెత్తినారు. ఇంతమంది రావడానికి రాంబాబు కాదు, మహిళలు కానీ అందరూ కూడా పోలింగ్ స్టేషన్కు ఉరుకులు పరుగులతో వచ్చి ముందు ఉన్నారంటే వాళ్ళకు ఆసక్తి ఎక్కువగా ఉంది, పోటెత్తినారు. ఇంకొకటి ఫైనల్ సార్, ఏదో పర్సెంటేజ్ పెరిగింది వాళ్ళందరూ పోటెత్తినారని అంటే, గత ఎన్నికల్లో చూసినా కూడా 79% ఓట్లు పోలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం ఎలక్షన్లో ప్రాపగండ పెరిగినందువల్ల కానీ, లేకపోతే కొంచెం ఈ ఆర్థిక పరంగా క్యాండిడేట్లు బలాన్ని సమకూర్చుకున్నందువల్ల, ఎక్కడైనా ఉన్నట్టు వాళ్ళని పిలిపించినందువల్ల కానీ, అలాంటి వల్ల పర్సెంటేజ్ 1%, 2% పెరిగిందే తప్ప ఈ సంక్షేమం కోసం పరుగులు ఎత్తితే 99%, 95% వెళ్ళిపోవాలి. కాబట్టి సంక్షేమం అనేది కొలమానమే కాదని నా ఉద్దేశం. సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసి, మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ యొక్క విన్నింగ్ ఛాన్స్, గెలుపు గుర్రాలు ఎవరివి అనేది రేపు 4వ తారీఖు తెలుస్తుంది. కాబట్టి ఈ చర్చకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దేవా న్యూస్ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.